ఇప్పుడు మనం ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాస్టేట్ అనే గ్లాండు పురుషుల్లో యూరినరీ బ్లాడర్ కింద ఉంటుందన్నమాట. యూరినరీ బ్లాడర్లో ఉన్న యూరిన్ అంతా కూడా యూరిత్రా ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఆ యూరిత్రా చుట్టూ యూరినరీ బ్లాడర్ కింది భాగంలో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుందన్నమాట. ప్రాస్టేట్ గ్లాండ్ ఇలా ఉంటుంది యూరినరీ బ్లాడర్ కింది భాగంలో. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్లో వచ్చే క్యాన్సరు చాలా కామన్గా చూస్తున్నాం. ముఖ్యంగా పురుషుల్లో ఈ క్యాన్సర్ చాలా కామన్గా వయసు పైబడిన పురుషుల్లో 50 సంవత్సరాలు దాటిన తర్వాత వయసు పైబడిన పురుషుల్లో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తున్నాం. 50 సంవత్సరాలు పైబడిన తర్వాత అందుకే రెగ్యులర్గా స్క్రీనింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది పురుషుల్లో. ఈ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఈ జనరల్గా ఈ వెస్టర్నర్స్లో అంటే యూరప్ అండ్ అమెరికాస్లో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సంవత్సరానికి 12 లక్షల న్యూ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ప్రపంచంలో కనుగొనబడతాయని ఒక అంచనా అన్నమాట. భారతదేశంలో కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ర్యాపిడ్గా పెరిగిపోతుంది. పట్టణ ప్రాంతాల్లోని పురుషులందరూ కూడా అందుకే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 50 సంవత్సరాలు పైబడిన తర్వాత ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి ఒకసారి ఈ పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టినట్టయితే అర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేసినట్టయితే 100% క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిఎస్ఏ వయసు పైబడే కొలది పిఎస్ఏ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజ్ అడ్జస్టెడ్ పిఎస్ఏ కూడా అందుబాటులోకి వచ్చింది. తద్వారా ప్రిసైజ్గా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత అనేది ఈ పిఎస్ఏ టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మార్జినల్ ఇంక్రీజ్ ఉన్నట్టయితే పిఎస్ఏ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసుకోవడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయని తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్రాస్టేట్ బయాప్సీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిఎస్ఏ డెన్సిటీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ని బట్టి పిఎస్ఏ ఎంత ఉందో చూసుకొని పిఎస్ఏ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసి ఈ పర్టికులర్ పిఎస్ఏ వాల్యూ ఈ పేషెంటు ఈ వయసులో ఈ ప్రాస్టేట్ సైజుకి ఇది సిగ్నిఫికెంట్ కాదా తెలుసుకొని మనం అవసరమైతే బయాప్సీ పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్క్రీనింగ్ టెస్టులు. ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఈ పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందా లేదా మనకు ఒక ఐడియా వచ్చినట్టయితే అప్పుడు మనము ప్రాస్టేట్ గ్లాండ్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది గమనించవచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనుక వచ్చినట్టయితే పురుషులు అందరిలో కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా ఉంటుంది. బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అంటే క్యాన్సరస్ గ్రోత్ కాదు, నార్మల్గా పురుషుల్లో ప్రాస్టేట్ యొక్క సైజ్ పెరుగుతుంది ప్రతి పురుషుడు కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత. సో ఈ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా లక్షణాలు ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కూడా ఒకేలాగా ఉంటాయి. సో ఈ లక్షణాలు కనబడినప్పుడు అశ్రద్ధ చేయకుండా ఒకసారి ఆంకాలజిస్ట్నో లేకపోతే దగ్గరలో ఉన్న సర్జన్నో కలిసి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ లక్షణాలు క్యాన్సర్ వల్ల వచ్చాయా లేదా సింపుల్ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా వల్ల వచ్చాయా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం, ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడం చాలా ఇంపార్టెంట్ లక్షణం. అలాగే హెజిటెన్సీ అంటే యూరిన్ పాస్ చేయడానికి వెళ్తాము బట్ ఆ యూరిన్ ఫ్లోని ఇనిషియేట్ చేయడానికి టైం పడుతుంది, అంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అర్జెన్సీ, యూరిన్ వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది బాత్రూమ్కు తొందరగా వెళ్ళిపోవాలి లేకపోతే బట్టలోనే పడిపోయే ప్రమాదం ఉంటుంది, అర్జెన్సీ. అలాగే డిసూరియా అంటే పెయిన్ఫుల్ యూరినేషన్, తర్వాత యూరిన్లో బ్లడ్ కనపడటం, సీమెన్లో బ్లడ్ కనపడటం, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరైనా ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. సంప్రదించి తగు పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సరు డయాగ్నోసిస్కి మనము బయాప్సీ చేయవలసి ఉంటుంది. ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ మనం చూసినట్టయితే యూరినరీ బ్లాడర్ కింద రెక్టమ్ ముందు భాగంలో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. సో రెక్టమ్ ద్వారా మనము ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఉపయోగించి మనము ఆ ప్రాస్టేట్ గ్లాండ్ని ఐడెంటిఫై చేసి సో ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేయడం ద్వారా మనము ఖచ్చితమైన నిర్ధారణ చేయగలుగుతాం. ఒకసారి నిర్ధారణ అయ్యాక మనం స్టేజింగ్ కోసం అనేక రకాలైన మన ఇన్వెస్టిగేటివ్ మొడాలిటీస్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను. ప్రాస్టేట్ గ్లాండ్లో వచ్చిన క్యాన్సర్ ప్రాస్టేట్ గ్లాండ్ వరకే పరిమితమై ఉందా, దాని క్యాప్సూల్ని ఏమైనా రప్చర్ చేసి బ్లాడర్లో కానీ పక్కన ఉన్న సెమినల్ వెసికల్లో కానీ ఏమైనా ఇన్ఫిల్ట్రేట్ అయిందా లేదా శరీరంలో ఇతర భాగాలకి పాకిందా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్షలన్నీ మనకు ఉపయోగపడతాయి. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, ఎంఆర్ఐ ఎగ్జామినేషన్. ఎంఆర్ఐ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐలో ఇప్పుడు పైరాడ్స్ క్లాసిఫికేషన్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్వెస్టిగేషన్స్, రికార్డింగ్,
అండ్ డేటా అనాలిసిస్, పైరాట్స్ మనకి అనాలిసిస్ క్లాసిఫికేషన్ అంతా కూడా అందుబాటులోకి వచ్చింది. తద్వారా మనం క్లియర్గా ఈ పైరాయిడ్ స్టేజింగ్ ద్వారా పైరాయిడ్ 1, 2, 3, 4 అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఎంతవరకు ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. బ్రెస్ట్లో ఎలాగైతే బైరాయిడ్స్, థైరాయిడ్లో టైరాయిడ్స్ ఉందో ప్రాస్టేట్కి పైరాయిడ్స్ గ్రేడింగ్ అందుబాటులోకి వచ్చింది. సో ఇదే కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్ శరీరంలో ఎంత దూరం పాకింది అని తెలుసుకోవడానికి ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. నార్మల్ పెట్ సిటీ స్కాన్, ఎఫ్డిజి పెట్ స్కాన్ శరీరంలో అన్ని ఆర్గన్స్కి వాడుతూ ఉంటాము. ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఎంఏ పెట్ సిటీ స్కాన్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటిజెన్ పెట్ సిటీ స్కాన్. దీని ద్వారా శరీరంలో ఈ క్యాన్సర్ ఇతర భాగాలకి పాకిందా లేదా, లింఫ్ నోడ్స్కి పాకిందా, పక్కన ఉన్న ఐలియాక్ లింఫ్ నోడ్స్కి పాకిందా, రెట్రోపెరిటోనియల్ లింఫ్ నోడ్స్కి ఏమైనా పాకిందా, శరీరంలో బోన్స్కి ఏమైనా పాకిందా, అలాగే లంగ్స్, లివర్కి ఏమైనా పాకిందా లేదా తెలుసుకునే ఫెసిలిటీ మనకి పిఎస్ఎంఏ పెట్ స్కాన్ ద్వారా మనకి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ ప్రాస్టేట్ క్యాన్సరు శరీరంలో బోన్స్కి పాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఖచ్చితంగా ఏమీ చెప్పలేము, కానీ జనరల్గా ఈ ప్రాస్టేట్ క్యాన్సరు బోన్స్కి, లింఫ్ నోడ్స్కి ఎక్కువగా పాకుతూ ఉంటుంది. దాన్ని ఎంతవరకు పాకిందో తెలుసుకోవడానికి పిఎస్ఎంఏ స్టేజింగ్ మనకి ఖచ్చితంగా పెట్ స్కాన్ మనకు ఖచ్చితంగా స్టేజింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి డయాగ్నోసిస్, స్టేజింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. మనకి అనేక రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అర్లీ స్టేజ్లో కనుక మనం ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసినట్టయితే రాడికల్ ప్రాస్టెటెక్టమీ చేయడం ద్వారా క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. రాడికల్ ప్రాస్టెటెక్టమీ ఇంతకు ముందు కాలంలో పెద్దగా కోత కోసి రాడికల్ రిట్రోపూర్బిక్ ప్రాస్టెటెక్టమీ చేసేవాళ్ళం. నేను కూడా చాలా సంవత్సరాలు ఆ రాడికల్ రిట్రోపూర్బిక్ ప్రాస్టెక్టమీ చేశాను. ఇప్పుడు తర్వాత 15-20 సంవత్సరాలుగా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా మనం ఈ రాడికల్ ప్రాస్టెక్టమీ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో రోబోటిక్ అసిస్టెడ్ రాడికల్ ప్రాస్టెక్టమీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఏ రకంగా చేసినప్పటికీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత కొన్ని రకాల మార్బిడిటీస్ అంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 50-20% వరకు ఉంటాయి ఈ కాంప్లికేషన్స్. ముఖ్యమైనది ఇన్కాంటినెన్స్, అంటే తెలియకుండా యూరిన్ పాస్ అవడం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, ఇట్ కుడ్ లాస్ట్ అప్ టు 1 year ఆపరేషన్ తర్వాత. అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ ఫార్మేషన్, యూరిథ్రల్ స్ట్రక్చర్ ఫార్మేషన్ రిపీటెడ్గా డైలటేషన్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, చేయవలసి రావచ్చు. ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఈ మధ్యకాలంలో రేడియేషన్ చికిత్స కూడా అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో చాలా కామన్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం ఓల్డ్ ఏజ్లోనే చూస్తుంటాం. 70-80 years వచ్చిన వాళ్ళలో వీళ్ళందరూ కూడా పోస్ట్ ఆపరేటివ్ లంగ్ కాంప్లికేషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే పోస్ట్ ఆపరేటివ్ హార్ట్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రేడియేషన్ చికిత్స ద్వారా ఇప్పుడు మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ రేడియేషన్ చికిత్సలో కూడా అనేక రకాలైన నూతన రేడియేషన్ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది లీనియర్ యాక్సిలరేటర్ చికిత్స. ఈ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా ప్రిసైజ్గా ప్రాస్టేట్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది. మెగా వోల్టేజ్ ఎక్స్రేస్, ఇంతకుముందులాగా కరెంట్ షాకులు కావివి. ఈ మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మెగా వోల్టేజ్ ఎక్స్రేస్లో కూడా ఇప్పుడు కొత్తగా వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. ఈ వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ ద్వారా చాలా ప్రిసైజ్గా పేషెంట్ చుట్టూ ఈ రేడియేషన్ గ్యాంటరీ మూవ్ అవుతూ అన్ని డైరెక్షన్ నుంచి రేడియేషన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే 1-2 డైరెక్షన్స్లోనే మనం రేడియేషన్ ఇచ్చినట్టయితే ఆ పక్కన ఉన్న ఆర్గన్స్ మీద కొంతవరకు రేడియేషన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టూ తిరుగుతూ మనం రేడియేషన్ ఇచ్చినట్టయితే ముందు ఉన్న పైన ఉన్న బ్లాడర్ మీద కానీ వెనకాల ఉన్న రెక్టమ్ మీద కానీ ఎక్కువ రేడియేషన్ డోస్ పడకుండా ప్రాస్టేట్ మీద టార్గెట్ చేసే ఫెసిలిటీ ఈ వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ. ఇది కూడా ఇప్పుడు ఇమేజ్ గైడెడ్, అంటే ఎవ్రీడే మనం ఇమేజ్ చేస్తూ ఆర్గన్ ఇమేజ్ చేస్తూ దాన్నే ప్రిసైజ్గా టార్గెట్ చేసే ఫెసిలిటీని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు. ఇది కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇవే కాకుండా అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో సైబర్ నైఫ్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ సైబర్ నైఫ్ అనేది అత్యాధునికమైన రేడియేషన్ చికిత్స. మనందరూ చూసాము ఈ రేడియేషన్ పరికరాలు, లీనియర్ యాక్సిలరేటర్, 100 స్క్వేర్ ఫీట్ ఏరియాలో పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. ఈ సైబర్ నైఫ్ అనేది ఒక మినియేచర్ లీనియర్ యాక్సిలరేటర్. ఇది ఒక రోబో మీద మౌంట్ చేయబడటం జరుగుతుంది. రోబో మీద మౌంట్ చేసినప్పుడు అది మనకు కావాల్సిన డైరెక్షన్లో, ఎటువంటి డైరెక్షన్లో కావాలంటే అటువంటి డైరెక్షన్లో 1550 పొజిషన్స్ తీసుకోగలదు. తీసుకొని ఆ ప్రాస్టేట్ని ప్రిసైజ్గా టార్గెట్ చేయగలదు. ముఖ్యంగా ఈ ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో
రేడియేషన్ చికిత్స చేయడానికి 1 వీక్ ముందే గోల్డ్ ఫిడ్యూషియల్స్ని ఆ ప్రాస్టేట్ గ్లాండ్లోకి లోకల్ ఎనెస్థెటిక్ ఏజెంట్ ద్వారా మనం ఇండ్యూస్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ సైబర్ నైఫ్ ఆ గోల్డ్ ఫిడ్యూషియల్స్ని ట్రాక్ చేసి ప్రిసైజ్గా ప్రాస్టేట్ మీదే రేడియేషన్ చికిత్స చేస్తుంది అనమాట. సో మామూలుగా రేడియేషన్ చికిత్స అంటే 30-40 రోజులు ఉంటుంది. ఇది జస్ట్ 4 to 5 డేస్లోనే ఈ రేడియేషన్ చికిత్స అయిపోతుంది. ఉదాహరణకి ఒక పేషెంట్ అర్లీ మార్నింగ్ అంటే 8 o'clock వచ్చి రేడియేషన్ చికిత్స తీసుకొని 9:30కి ఆయన ఆఫీస్ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు ఆఫీస్ పని ముగించుకొని నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు వచ్చి ఈ రేడియేషన్ చికిత్స తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సింపుల్గా నాట్ మోర్ దాన్ 15 to 20 minutes చికిత్స ఎవ్రీడే. పేషెంట్ ఏ రకంగానూ ముట్టుకోవడం కూడా ఉండదు, టచ్ చేయడం కూడా ఉండదు. సైబర్ నైఫ్ అంటే అది నైఫ్ కాదు, అది కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. ప్రిసైజ్గా రేడియేషన్ని టార్గెట్ చేయడం ద్వారా కత్తిలాగా బిహేవ్ చేస్తుంది, నైఫ్ లాగా ఆ పార్ట్ని ట్రీట్ చేస్తుంది అనమాట. అందుకే దాన్ని సైబర్ నైఫ్ అంటారు. ఈ సైబర్ నైఫ్ అనేది అత్యాధునికమైన చికిత్స. ఈ సైబర్ నైఫ్ చికిత్స ద్వారా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని సింపుల్ 5 డేస్లోనే ఎటువంటి కోమార్బిడిటీస్ ఉన్నా కూడా, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమి ప్రాబ్లం లేదు. పేషెంట్ అసలు జస్ట్ పేషెంట్ వచ్చి ఒక 20 minutes పడుకొని ఆ తర్వాత లేచి వెళ్ళిపోతారు. వారికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చినట్టు కూడా తెలియదు అనమాట. తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఆ 5 రోజుల్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ సైబర్ నైఫ్ కాంప్లికేషన్స్ కూడా చాలా మినిమల్గా ఉంటాయి. అకేషనల్లీ 1 or 2 days లూజ్ మోషన్స్ కావచ్చు, బట్ పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఇన్కాంటినెన్స్ కానీ, స్ట్రిక్చర్ ఫార్మేషన్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఎటువంటివి కూడా ఉండవు. సర్జరీతో మనం ఎటువంటివి అయితే మార్బిడిటీ చూస్తామో అవన్నీ కూడా ఉండవు అనమాట. ఇలా ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్కి ఈ సైబర్ నైఫ్ చికిత్స ప్రపంచంలో ఇప్పుడు అత్యుత్తమమైనది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా అందుబాటులోకి వచ్చింది. లేట్ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే చాలాసార్లు మనం లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయడం జరుగుతుంటుంది. చాలామంది ప్రజల్లో స్క్రీనింగ్ మీద అవగాహన లేకపోవడంతో లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తుంటాము. ఈ లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్ చేయడానికి హార్మోనల్ మ్యానిపులేషన్ ఉంటుందన్నమాట. హార్మోనల్ మ్యానిపులేషన్ అంటే ఇట్ వాజ్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డిస్కవరీ. టెస్టాస్టిరాన్ అంటే మన పురుష హార్మోన్, టెస్టాస్టిరాన్ హార్మోన్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది. అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ టెస్టాస్టిరాన్ హార్మోన్ కనుక విత్డ్రా చేసినట్టయితే అవి రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. అంటే అవి యాక్టివ్గా గ్రో అవ్వవు ఇంకా. సో చాలా కాలం ఈ టెస్టాస్టిరాన్ ఆండ్రోజన్ డిప్లిషన్, టెస్టాస్టిరాన్ విత్డ్రా చేసినట్టయితే అవి క్విసెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి యాక్టివిటీ స్టేజ్లో ఉండవు అనమాట. బట్ తర్వాత కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి రియాక్టివేట్ జరుగుతుంటుంది. అప్పుడు దాన్ని హార్మోన్ రిఫ్రాక్టరీ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా క్యాస్ట్రేట్ రిఫ్రాక్టరీ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటున్నాం, సిఆర్పిసి అంటున్నాం దాన్ని. సో ఈ హార్మోన్ మ్యానిపులేషన్ ద్వారా లేట్ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ని చాలా వరకు సిగ్నిఫికెంట్గా లైఫ్ పొడిగించడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా కొత్త డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చేవి. వాటిని ఎబిరాటిరాన్, ఎంజలుటమైడ్ అంటాము. ఇవన్నీ కూడా హార్మోన్ బ్లాకింగ్ డ్రగ్స్. వీటి ద్వారా కూడా మనము ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ని లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉంది. హార్మోన్ రిఫ్రాక్టరీ లేదా క్యాస్ట్రేట్ రిఫ్రాక్టరీ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో కూడా కీమోథెరపీ ద్వారా కూడా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ పొడిగించవచ్చు. డోసిటాక్సాల్, కెబాజిటాక్సాల్ అనేక రకాలైన న్యూయర్ కీమోథెరపీ డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కీమోథెరపీ ద్వారా కూడా ఈ హార్మోన్ రిఫ్రాక్టరీ ప్రాస్టేట్ క్యాన్సర్స్ని వారి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. టార్గెటెడ్ థెరపీ అంటే ప్రిసైజ్గా క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేసేది. అంటే బెవాసిజిమాబ్ అంటారు. ఈ బెవాసిజిమాబ్ ఇన్ కాంబినేషన్ విత్ కీమోథెరపీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్స్లో, వారి అడ్వాన్స్ ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా, మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రాస్టేట్ క్యాన్సర్లో న్యూయర్ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీ ఏంటంటే మన ఓన్ న్యాచురల్ ఇమ్యూనిటీని ఇంప్రూవైజ్ చేయటం. మనందరికీ కూడా న్యాచురల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది. దాన్నే టీ సెల్ ఇమ్యూనిటీ అంటారు, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవి క్యాన్సర్ని టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. బట్ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే వాటిని బ్లాక్ చేసేస్తాయి. సో దట్ మన ఓన్ ఇమ్యూనిటీ మన మీద పనిచేయకుండా చేస్తాయి. ఇమ్యూన్ థెరపీలో ఈ ఇమ్యూన్ థెరపీ డ్రగ్స్ ముందు వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్ ఆ న్యాచురల్ కిల్లర్ సెల్స్ని బ్లాక్ చేయకుండా కాపాడతాయి. తద్వారా మన ఓన్ ఇమ్యూనిటీ పెరిగి క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేస్తుంది అన్నమాట. సో అనేక రకాలైన న్యూయర్ చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. హార్మోన్ మ్యానిపులేషన్, కీమోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్, అలాగే ఇమ్యూనోథెరపీ. తద్వారా లేట్ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా సిగ్నిఫికెంట్గా వాళ్ళ లైఫ్ స్పాన్ పొడిగించడానికి మనకు అవకాశం ఏర్పడింది.